ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక రోజున ఒక యవనస్తుడంట అరణ్యంలో ప్రయాణం చేస్తూ, అడవిలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తను వెళ్తున్నాడు. వెళ్తుండగా ఆయన మార్గ మధ్యంలోకి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇక చీకటి పడిపోతే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించలేనని ఆయనకు అర్థమయ్యి ఏమనుకున్నాడంటే, ఇక ఈ రాత్రి ఇక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఒక చెట్టు కింద పడుకుని ఉదయం అవ్వగానే లేచి బయలుదేరి వెళ్దాం అనుకున్నాడు. అనుకుని చక్కగా మంచిగా ఒక బెడ్ సెట్ చేసుకున్నాడు ఒక చెట్టు కింద. ఇంకా అక్కడ పడుకుందామని ఆలోచన కలిగి ఉన్నాడు. సరే, ఆకలిగా ఉంది. తనతో పాటు తన బ్యాగ్లో కొన్ని యాపిల్స్ తెచ్చుకున్నాడు. యాపిల్స్. సో ఈ యాపిల్ తినేసి మంచినీళ్ళు తాగి పడుకుందాం, ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ఉదయాన్నే లేచి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. అనుకుని తన దగ్గర ఒక కొవ్వొత్తి ఉంటే ఆ కొవ్వొత్తిని తీసి కొవ్వొత్తిని వెలిగించాడు. నేను బాగా చీకటిగా ఉంది, ఏం కనపట్ల. సో ఆ కొవ్వొత్తిని వెలిగించి కొవ్వొత్తిని ఎదురుగా పెట్టుకుని బ్యాగ్లో ఉన్న యాపిల్ తీశాడంట. ఒక యాపిల్ తీశాడు, కొన్ని ఉన్నాయి. ఒక యాపిల్ తీసి యాపిల్ని కొరికాడు. కొరకంగానే ఆ కొవ్వొత్తి వెలుతురులో, ఆ లైట్లో ఈ యాపిల్లో ఆయనకి కొన్ని పురుగులు కనపడ్డాయి. ఎట్లయితే కొంతమంది మొహం కొంచెం ఇప్పుడు విచిత్రంగా పెట్టారో, అతను కూడా చూసి చిరాగ్గా పెట్టి ఇదేంటి ఇది బాగోలేదని చెప్పి దాన్ని పాడేశాడు. సరే, ఇంకా బ్యాగ్లో ఇంకొక యాపిల్ తీశాడు. దాన్ని కూడా అట్లాగే కొరికి తిందాం అనుకునేసరికి కొరికాడు. కొరకంగానే దాంట్లో కూడా పురుగులు కనపడినాయి. ఇదేంటి ఇది కూడా పాడైపోయింది, ఇది కూడా మంచిగా లేదా. రెండో దాన్ని కూడా పడేశాడు. మూడో యాపిల్ తీశాడు. మూడో దాన్ని కొరికితే అది కూడా అట్లాగే ఉంది, దాన్ని పడేశాడు. నాలుగో దాన్ని తీశాడు, అది కూడా అట్లాగే ఉంది, అది కూడా పడేశాడు. ఇంకొకటే మిగిలి ఉంది. ఇప్పుడు 4 పురుగులు ఉంటే 5వ దాంట్లో ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి, కన్ఫామ్గా ఉంటాయి. సో 5వ తీశాడు. ఆలోచన చేస్తున్నాడు, ఒకవేళ దీంట్లో కూడా పురుగులు ఉంటే ఈ రాత్రి ఆకలితోనే నేను పడుకోవాలి, ఏం చేద్దాం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కొరుకుదామా వద్దా, దీంట్లో పురుగులు ఉంటాయేమో ఆలోచన. అయితే అతనికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అంటే, ఆ క్యాండిల్ ఆపేశాడు. తనకి వెలిగించిన కొవ్వొత్తిని ఆపేశాడు, కొరికాడు. ఆయనకేం కనపట్ల, శుభ్రంగా తినేశాడు. సో ఎప్పుడైతే ఆ కొవ్వొత్తి వెలుతురులో ఆ పురుగులు చూశాడో, తాను చూసిన ఆ పురుగులను బట్టి దాన్ని ఆయన తినలేకపోయాడు. కానీ ఎప్పుడైతే వెలుగు అనేది మాయమైపోయిందో, అక్కడ చీకటి ఆవరించిందో, అతనికి తెలుసు డెఫినెట్గా దీంట్లో పురుగులు ఉంటాయి, 100% దీంట్లో కూడా పురుగులు ఉంటాయని తెలిసి కూడా తినేయగలిగేటంటే కారణం ఏంటంటే అక్కడ వెలుగు లేదు. సో ఒక వ్యక్తి యొక్క జీవితంలో వెలుగు లేకపోతే, ఆ వ్యక్తి వెలుగుతూ ఉండకపోతే అన్నీ తెలిసినా కూడా తప్పు చేస్తాడు. తెలిసి కూడా ఈ రోజున చాలా మంది లోకంలో పాపములో కొనసాగుతున్నారు. వాళ్ళకి తప్పని తెలుసు, అది చేయకూడదని తెలుసు, అది తాకూడదని తెలుసు, అది తినకూడదని తెలుసు, ఆ స్నేహం కరెక్ట్ కాదని తెలుసు, వెళ్ళే మార్గం మంచిది కాదని అన్నీ తెలుసు. వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, అన్నీ తెలుసు. కానీ అదే మార్గంలో ఉన్నారంటే కారణం ఏంటంటే లోపల వెలుగు లేదు. ఆ వెలుగు ఆరిపోయింది కాబట్టి ఈజీగా, సులువుగా తప్పు చేసేయడానికి ఏమాత్రం ఆలోచించారు.